ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న దివ్యాంగ అభ్యర్థులకు పరీక్షా నియమాల విషయంలో కొంతకాలంగా ఒక అనిశ్చితి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నుండి డిసెంబర్ 30, 2025న వచ్చిన ఒక ఆఫీస్ మెమొరాండం దేని ముగింపు పలికింది. ఈ అనిశ్చితికి ప్రస్తుతానికి ఒక ముగింపు పలికింది. అవును, ఇది కొన్ని పెద్ద ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. ఈ పత్రం చూడ్డానికి చిన్నదే కావచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దదే. నిజమే. ఆగస్టు 1, 2025న కొన్ని కొత్త మార్గదర్శకాలు ప్రతిపాదించారు, కానీ వాటి అమలును వాయిదా వేస్తూ వచ్చారు. ఈ మెమొరాండం ఆ వాయిదాను ఇంకాస్త పొడిగిస్తుందన్నమాట. సరే, దీని కొంచెం విడమర్చి చూద్దాం. అంటే ఆగస్టు 2025లో ప్రతిపాదించిన కొత్త నియమాలను మొదట డిసెంబర్ 31, 2025 వరకు నిలిపివేశారు. అవును. ఇప్పుడు ఆ గడువును మార్చి 31, 2026 వరకు పొడిగించారు. అంటే మరో 3 నెలలు. కరెక్ట్. అయితే ఈ తేదీ మార్పు వెనుక అసలు కథ ఏంటి? ఇక్కడే మనం లోతుగా విశ్లేషించాలి. ఈ వాయిదాకు కారణం ఆ మెమొరాండంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఓ అలాగా. పరీక్షా సంస్థలు మరియు దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసే సంస్థలతో సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి అని. అంటే ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన జాప్యం కాదు. అస్సలు కాదు. దీని వెనక ఒక తీవ్రమైన చర్చ జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకవైపు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి పరీక్షా సంస్థలు, మరోవైపు దివ్యాంగుల హక్కుల సంఘాలు. అవును, వారి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయన్నమాట. అసలు ఈ మార్గదర్శకాల్లో అంత వివాదాస్పదమైన అంశాలు ఏముంటాయి? శ్రేతలకు ఒక అవగాహన కోసం ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఇవి చాలా కీలకమైనవి. ఉదాహరణకు, పరీక్ష రాయడానికి సహాయపడే స్క్రైబ్ ఉంటారు కదా. అవును, స్క్రైబ్. వారి అర్హతలు ఏమిటి? పరీక్షా హాల్లోకి ఎలాంటి సహాయక టెక్నాలజీని అనుమతించాలి? ఒక్కొక్క రకమైన దివ్యాంగులకు ఎంత అదనపు సమయం ఇవ్వాలి? ఇలాంటి విషయాలు. అర్థమైంది. బహుశా కొత్త మార్గదర్శకాలలో ప్రతిపాదించిన ఏదో ఒక మార్పుపై తీవ్ర అభ్యంతరాలు వచ్చి ఉండవచ్చు. అంటే ఒక ప్రామాణికమైన నియమావళి తీసుకురావాలనుకునే ప్రభుత్వ సంస్థలకు, తమ ప్రత్యేక అవసరాలు గుర్తించాలనే అభ్యర్థులకు మధ్య ఈ సంఘర్షణ జరుగుతోంది. కరెక్ట్. సరిగ్గా అదే పాయింట్. మరి ప్రస్తుతానికి అభ్యర్థులపై దీని ప్రభావమేమిటి? వాళ్లు దేనికి సిద్ధంగా ఉండాలి? ప్రస్తుతానికి ఇది అభ్యర్థులకు ఒక రకంగా ఊరట కలిగించే విషయమే. ఎలా? ఎందుకంటే మార్చి 31, 2026 వరకు ప్రకటించే అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలు, అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వేస్, బ్యాంకింగ్ అన్నీ కూడా పాత నియమాల ప్రకారమే జరుగుతాయి. ఓ అంటే 2018 ఇంకా 2022లో జారీ చేసిన మార్గదర్శకాలే వర్తిస్తాయి. సో వాళ్ల ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్పష్టత ఇవ్వడమే ఈ మెమొరాండం ముఖ్య ఉద్దేశం. ఈ ఆదేశాన్ని దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పరీక్షా సంస్థలకు పంపినట్టున్నారు. అవును. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే బోర్డ్, ఎన్టీఏ, ఐబీపీఎస్, సిబిఎస్ఈ జాబితా చాలా పెద్దది. దీన్ని బట్టి దీని ప్రాముఖ్యత తెలుస్తోంది. ఈ ఉత్తర్వుపై భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ దేబాలా భట్టాచారి సంతకం చేశారు. ప్రస్తుతానికి పాత నిబంధనలతోనే స్థిరత్వం. అవును, కానీ భవిష్యత్లో రాబోయే మార్పులపై ఒక పెద్ద చర్చకు ఇది సంకేతం. నిజమే. ఖచ్చితంగా. ఈ చర్చ మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ జాప్యం, ఈ సుదీర్ఘ సంప్రదింపులు విధాన రూపకల్పనలో ఉండే ఒక పెద్ద సవాల్ను మన ముందు ఉంచుతున్నాయి కదా. అవును. అంటే ఎంతో వైవిధ్యమున్న దివ్యాంగుల అవసరాలను తీర్చాలి, అదే సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే నియమాలను రూపొందించడం ఎంత కష్టమో ఇది చూపిస్తుంది. కాబట్టి మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఇదే కావచ్చు. ఒకే నియమం అందరికీ అనే విధానం ఇలాంటి సున్నితమైన విషయాలలో సరైనదేనా, లేక ప్రతి అభ్యర్థి అవసరాలకు అనుగుణంగా నియమాలను మార్చుకునే సౌలభ్యముండాలా? అదే, ప్రామాణికతకు, వ్యక్తిగత అవసరాలకు మధ్య ఆ సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న.